కన్నప్ప సినిమా అంటే పెద్ద ప్రాజెక్ట్ సార్. మన భారతదేశపు మూల మూలల్లో ఉన్న ఇతిహాసాలు, జానపద గాథలు, అద్భుతాలు ఇలాంటివన్నీ ఆయనకి చాలా ఇష్టమైన విషయాలు. అంటే మీ ప్రస్థానమే జర్నలిస్టుగా స్టార్ట్ అయింది. 1983 నవంబర్లో శ్రామికుడు స్వర్గం అనే కథ పబ్లిష్ అయింది. ఆరెంజ్ పైన ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు నాగబాబు గారు కానివ్వండి, ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా సరే. బొమ్మేళ్ళ భాస్కర్ గారితో ఎంతమంది 25 మంది రైటర్స్ స్క్రిప్ట్ పనిచేసి పారిపోయారు ఆరెంజ్ సినిమాకి. మీరు ట్రై చేయండి, మీరు ట్రావెల్ అవ్వండి, కుదిరితే ఓకే, ఒకవేళ సింక్ కాకపోతే మాత్రం మీరు ఫీల్ అవ్వద్దు. ప్రభాస్ గారి క్యారెక్టర్ కూడా ఉంది. ఎట్లా అంటే ప్రభాస్ గారి గురించి? కురుక్షేత్రంలో అర్జునుడు కృష్ణుడు గీతాబోధ చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో ఈయన మాట్లాడే మాటలు, ఆ ప్రీచింగ్ అని వేరే లెవెల్లో ఉంటుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు దాత్రి టీవీ. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ పర్సన్ అయితే ఉన్నారండి. ఎన్నో సినిమాలకి ఆయన రైటర్గా వర్క్ చేశారు. ఎంతోమంది దర్శకులతో కలిసి పనిచేశారు. ఆయనే తోట ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే మహాలక్ష్మి గారు. చాలా రోజుల తర్వాత. మీరు చాలా రోజు నుంచి అడుగుతూ ఉన్నాం సార్. బట్ కొంచెం బిజీగా ఉండడం వల్ల మిమ్మల్ని కలవడం ఆలస్యమైంది. ఎన్నో సినిమాలు మరి బిజీగా ఉంటారు. ఎన్నో సినిమాలు కన్నప్ప సినిమా రిలీజ్ కి వచ్చింది. సంయుక్త మీనన్ గారి సినిమా షూటింగ్ రీసెంట్ గా స్టార్ట్ అయింది. కన్నప్ప సినిమా అంటే పెద్ద ప్రాజెక్ట్ సార్. ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న కొన్ని మూవీస్ లో హరిహర వీరమల్లు ఇలాంటి పెద్ద పెద్ద మూవీలతో పాటు ఇది కూడా పెద్ద ప్రాజెక్ట్ అనే చెప్తాను. ఎట్లా అసలు దీన్ని ఆఫర్ అనేది ఎట్లా వచ్చింది? ఎవరు అప్రోచ్ అయ్యారు? అంటే విష్ణు మంచు గారు దాదాపు ఒక 7-8 ఏళ్ళ నుంచి ప్రాజెక్ట్ మీద ఉన్నారు. 7-8 సంవత్సరాలు. అంటే ఆయనకి ఇది ఈశ్వర సంకల్పం, శివాజ్ఞ అంటాం, ఈశ్వర సంకల్పం అంటారు కదా, అలా ఆయన మనసులోకి ఆలోచన వచ్చింది. సో ఆయన మనసులో ఇది తప్పితే ఇంకోటి లేదు. అటువంటి దశలో అనుకోకుండా నా అదృష్టం కొద్దీ, ఆ ఈశ్వర సంకల్పం కొద్దీ నేను ఈ ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయ్యాను, భాగమయ్యాను. అంటే దాదాపు ఒక 3 years బ్యాక్ ఒకరోజు సండే మార్నింగ్ ఒక ఆయన దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. నేను సామాన్యంగా అన్నోన్ నెంబర్స్ ఆన్సర్ చేయను. సరే నేను చేసిన తర్వాత మళ్ళీ ఆయన దగ్గర నుంచి మెసేజ్, నేను విష్ణు మంచు గారి మేనేజర్ అండి, విష్ణు గారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు, ఏ టైం మీకు కంఫర్టబుల్ అని. అరే అని సరే వెంటనే నేను ఆన్సర్ చేస్తే విష్ణు గారు అప్పుడు జిన్నా షూటింగ్ లో ఉన్నారు తిరుపతి దగ్గరలో. సో ఆయన ఏ టైం కంఫర్ట్ చెప్తే ఆ టైం చేస్తాను. సో మొదటిసారి నేను ఏంటంటే మామూలుగా ఇప్పుడు అనుకుంటే ఇప్పుడు చెయ్యొచ్చు, మన అవైలబుల్ లా కాదా, ఆయన షూటింగ్ లో ఉంటుంది. కానీ ఆయన షూటింగ్ ఖాళీగా ఉన్నప్పుడు అయితే అనుకోవచ్చు. ఆయన వర్క్ లో ఉండి మన కంఫర్ట్ కోసం ఫోన్ చేశారంటే విష్ణు మంచు గారు ఎంత డీసెంట్ పర్సన్, అవతల వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తాను నాకు అప్పుడే అర్థమైంది. సో ఆయన ఫోన్ చేశారు. ఆయన అప్పుడు ఆయనకి మన మైథలాజికల్ సబ్జెక్ట్స్, హిస్టారికలే కాదు, మన భారతదేశపు మూల మూలల్లో ఉన్న ఇతిహాసాలు, జానపద గాథలు, అద్భుతాలు ఇలాంటివన్నీ ఆయనకి చాలా ఇష్టమైన విషయాలు. సో అలాంటి బ్యాక్గ్రౌండ్ లో నాకు 8 సినిమాలు ఒక యూనివర్స్ గా ప్లాన్ చేశారు. 8 సినిమాలు. సో దాన్ని ఆయనే రాసుకున్నారు, బేసిక్ స్క్రిప్ట్ అంతా ఆయనే రాసుకున్నారు. బట్ దీన్ని డెవలప్ చేయడానికి ఇంకెవరైనా ఉంటారో రైటర్ అంటే ప్రేమ్ రక్షిత్ అని మన డాన్స్ మాస్టర్, ఆస్కార్ అవార్డు విన్నర్, వచ్చిన పాటకి చేసిన ఆయన కొరియోగ్రాఫర్. ఆయన ఇలాంటి సబ్జెక్ట్ రాయాలంటే తోట ప్రసాద్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన అయితే ఇలాంటి వాటికి రాయగలని చెప్పాడు. అంటే ఒక కొరియోగ్రాఫర్ ఒక రైటర్ గురించి చెప్పడం అనేది చాలా రేర్ థింగ్. ఒక డైరెక్టర్, ఒక హీరోనో, ప్రొడ్యూసర్ చెప్పడం వేరు, ఒక కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ గారు చెప్పడం అనేది ఎంతగా మిమ్మల్ని అబ్జర్వ్ చేశారు దీన్ని బట్టి అర్థం. అదే. సో ఆయన చెప్పిన వెంటనే ఆయన ఫోన్ చేశారు, సరే మనం కలుద్దాం అన్నారు. బట్ ఆ కలయిక చాలా టైం పట్టింది. అంటే జిన్నా పూర్తి చేసుకుని ఆ రిలీజ్ తర్వాత నేను బహుశా మధ్యలో ఒకసారి కలిసాను ఆయన్ని, మనం కలిసి పని చేద్దాం అన్నారు. అది సరే ఇక జరగదేమో అనుకున్న దశలో జిన్నా రిలీజ్ తర్వాత ఆయన పిలిచి 8 ప్రాజెక్టుల ఐడియా చెప్పి అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేసి ఆ ప్రాజెక్ట్ వర్క్ లో నేను ఉన్నాను. సో ఉండగా ఆయనకి కన్నప్ప సినిమా లాంచ్ చేయబోతున్నారు, మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నారు. యాక్చువల్గా సినిమా స్టార్ట్ అయ్యే టయానికి వేరే రైటర్ ఎవరో ఉన్నారు. సో నేనేమీ ఆలోచన లేదు, బట్ నాకు ఇలాంటి సబ్జెక్ట్స్ మీద చాలా ఇంట్రెస్ట్. అంటే మన చరిత్ర కావచ్చు, పురాణాలు కావచ్చు, నాకు పర్సనల్ ఇంట్రెస్ట్. వాటి గురించి ఇంకా కొత్త విషయాలు తెలుసుకోవాలి, మరింత లోతులకు వెళ్ళాలి అనేసి ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటూ ఉంటాను. దాంతో పాటు కొత్త విషయాలు చెప్పాలని తాపత్రయపడుతూ ఉంటాను.
ఉమ్, సో అలాగా నాకున్న ఇంట్రెస్ట్ అని కన్నప్ప సినిమా గురించి, కన్నప్ప గురించి నాకు తెలిసిన విషయాలు విష్ణు గారితో షేర్ చేసుకున్నాను. ఉమ్, సో ఆయన ఇంప్రెస్ అయ్యి మీరు ఈ ప్రాజెక్ట్లో ఉండాలి అని ఆయన కోరారు, ఆహ్వానించారు. అంటే మనకు ఒక సామెత ఉంటుంది, రోగి కోరింది అదే వైద్యులు ఇచ్చింది అదే. సో నేను ఏదైతే కోరుకుంటున్నానో అదే విష్ణు మంచు గారు ఆఫర్ చేశారు, మోహన్ బాబు గారు ఆఫర్ చేశారు, ఎంకరేజ్ చేశారు. అలా నేను ఈ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయ్యాను. అంటే ఇప్పుడు అంతా నడుస్తుంది ఏంటంటే, మీరు అన్నారు ఆయన చాలా సాఫ్ట్ గా ఇదిగా ఉన్నారంటే, ఇప్పుడు మా మూవీ అసోసియేషన్ కి ఆయన అధ్యక్షుడు కూడా. అప్పటి నుంచి ఆయన ఇట్లా అయ్యారు అనుకోవచ్చా? అంతకు ముందు ఎట్లా ఉండేవారు అనుకుంటున్నారు? మీకు పరిచయం ఉంది కదా. అంటే అంతకు మునుపు వేరే ప్రాజెక్ట్ చాలా ఏళ్ల క్రితం, అంటే డి రిలీజ్ కు ముందు డైరెక్టర్ యోగేష్ గారు నేను కలిసి ఒక కథ చేశాం. సో ఆ కథ విష్ణు గారికి దగ్గరికి వెళ్ళింది. అప్పుడు కొన్ని రోజుల పాటు మేము ఎంత ట్రావెల్ అయ్యాం. అప్పుడు కూడా ఆయన చాలా ఏమంటారు, చాలా డీసెంట్ పర్సన్. ఆయన మేబీ ఆయన లెగసీ వేరే ఉండొచ్చు, మోహన్ బాబు గారు అబ్బాయి ఉండొచ్చు, లేక కోట్లాది రూపాయల ఆస్తి వారసత్వం ఉండొచ్చు, కానీ డౌన్ టు ఎర్త్ బిహేవ్ చేస్తాడు. పర్సనల్ విషయాలు పక్కన పెట్టేస్తే మనకు అనవసరం, అసలు మనకు అనవసరం. ఎందుకంటే మీ ఫ్యామిలీలో ఇష్యూస్ ఉంటే మనకు అనవసరం. మోహన్ బాబు గారు కూడా సేమ్ అట్లాగే అంతే. ఆయన అసలు చాలా ఆత్మీయంగా ఉంటారు. అంటే ఆయనతో ఎంతకాలం నేను ఎందుకు పరిచయం కాలేదు, ఎందుకు పని చేయలేదు అనిపించింది. నాకు చిన్నప్పటి నుంచి మోహన్ బాబు గారు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు కలవడం సార్ ఈ సినిమాతో కాదు, నాకు జర్నలిస్ట్ గా అంతకుముందు చాలా పరిచయం ఉంది. నేను జ్యోతితర అనే ఫిల్మ్ మ్యాగజైన్ ఎడిటర్ గా పనిచేసినప్పుడు మోహన్ బాబు గారితో కలిశాను, ఇంటర్వ్యూలు చేశాను, అన్ని చేశాను. బట్ అప్పుడు ఏంటంటే ఒక జర్నలిస్ట్, ఒక హీరో అనే గ్యాప్ ఉంటుంది. అంటే జర్నలిస్టులకి ఎంత లేదన్నా తెలియని ఒక పొగరు ఉంటుందా సార్? పొగరు అని కాదు కానీ మనం ఇప్పుడు మామూలుగా నేను ఒక అభిమానం అనుకోండి, వెళ్ళి పాదాబంధనం చేస్తాను. ఒక జర్నలిస్ట్ చప్పుని చేయడం హద్దులు ఉంటాయి. అంటే మన ఇంట్లో హీరో కాళ్ళ మీద దండం పెడితే మనం ఏంటో అనుకుంటారేమో, మనం తక్కువ చేస్తారేమో, ఇలాంటి ఫీలింగ్స్ ఏ ఉండుంటాయి. అవన్నీ తప్పుడు అభిప్రాయాలు. సో అలాగా జర్నలిస్ట్ గా పరిచయం ఉన్నప్పటికీ ఆయనతో ఎందుకు కలిసి పని చేయలేదని. అంటే నాకు చిన్నప్పుడు కృష్ణ గారు అంటే చాలా ఇష్టం, హీరో కృష్ణ గారు అంటే. సో అలాంటి కృష్ణ గారి హార్డ్ గారు అభిమాని నేను. మోహన్ బాబు గారిని చూసి భలే దొంగల సినిమాలో ఆయన అంటే చాలా ఇష్టం ఏర్పడింది. అంటే ఆయన విలన్ చేయనివ్వండి, కామెడీ చేయనివ్వండి, సెంటిమెంటల్ క్యారెక్టర్ చేయండి, హీరో చేయనివ్వండి, ఏ క్యారెక్టర్ చేసినా ఏ సినిమా అయినా ఆయన సినిమాలు చాలా ప్రత్యేకంగా చూసేవాడు. సో అంత అభిమానం నాకు. అంటే చాలా మెమరబుల్ ఈవెంట్స్ సినిమాకి సంబంధించే కాదు, పర్సనల్ గా కూడా ఆయన నా పట్ల చూపించే కేర్ కావచ్చు, నేననే కాదు తోటి వాళ్ళ పట్ల, తన దగ్గర పనిచేసే వాళ్ళ, తన టీం పట్ల ఆయన చూపించే అభిమానం, ఆదరణ అనేది చాలా చాలా ప్రత్యేకం. కానీ చాలా ఛానల్లో, చాలా పత్రికల్లో ఆయన పెద్ద కోపిష్ట అని వింటూ ఉంటాం ఎక్కువగా. అంటే కోపం రాని ఎవరికి, మీకు ఎప్పుడు కోపం రాలేదా? నాకు కోపం రాలేదా? ఎందుకు కోపం వస్తుంది అంటే, ఒకటి మనం అనుకున్నట్టు జరగనప్పుడు, మనం చెప్తుంది అదుటి వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు, ఒక పని ఇన్ టైంలో జరగనప్పుడు వస్తూ ఉంటాయి. ఇంకొకసారి కొంతమంది కొన్ని జలసీలు, కొన్ని ఏమంటారు ప్రీ ఆక్యుపైడ్ మైండ్ సెట్ తో కొంతమంది కోపాలు రావచ్చు. మోహన్ బాబు గారి కోపం అలా కాదు. ఆయన ఇప్పుడు ఆయన ఇంత ఒక 600 సినిమాలు చేసి 57 సంవత్సరాలు ఇంత పెద్ద స్థాయికి ఎలా వచ్చారు? ఆయన ఒక డిసిప్లిన్ లైఫ్ స్టైల్ తో ఆయన వచ్చారు, హార్డ్ వర్క్ తో వచ్చారు. సో ఆయన అదే ఎదుటి వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. అంతే కదా. ఇప్పుడు ఒక 7 గంటలకు షార్ట్ తీయాలి, లేక వర్క్ అనుకున్న టైం జరగాలి. జరగనప్పుడు ఒక బాస్, ఇప్పుడు సినిమా అయినా హీరో ప్రొడ్యూసరే కానక్కర్లా, మీ ఛానల్ హెడ్ కావచ్చు, లేదు నేను జర్నలిస్ట్ గా పనిచేసినప్పుడు మన మ్యాగజైన్, మన పత్రిక ఎడిటర్ అయి ఉండొచ్చు, మేనేజింగ్ డైరెక్టర్ అయి ఉండొచ్చు, ఎవరైనా మన మీద సీరియస్ అవుతారు కొన్ని పనులు అనుకున్నట్టు జరగనప్పుడు. సో ఇది న్యాచురల్. దాన్ని ఓవర్ గా భూతద్దంలో చూసి ఎగ్జాగరేట్ చేసి మాట్లాడుతూ ఉంటారు. అంతే. అంటే మీ ప్రస్థానమే జర్నలిస్ట్ గా స్టార్ట్ అయింది. ఇది ఇక్కడ చిన్న కరెక్షన్. చాలా మంది అనుకుంటారు జర్నలిస్ట్ గా పనిచేశాక నాకు ఆ పరిచయాలతో అవకాశాలు వచ్చి సినిమా రైటర్ అనుకుంటారు. నేను బేసిక్ గా రైటర్ని. నా 16వ ఏటే నా మొదటి కథ పబ్లిష్ అయింది. ఎందులో సార్? బాలజ్యోతి అనే మ్యాగజైన్ లో, చిల్డ్రన్స్ మ్యాగజైన్, ఆంధ్రజ్యోతి నుంచి వచ్చేది. 1983 నవంబర్ లో శ్రామికుడు స్వర్గం అనే కథ పబ్లిష్ అయింది. కాలేజ్ డేస్ నుంచి నా ఇంటర్మీడియట్ లో కథ పబ్లిష్ అయింది. అప్పటి నుంచి నేను డిగ్రీ వరకు చాలా కథలు రాసా. విపంచి అనే పెన్నెంతో నవలలు రాసా. తర్వాత నేను డిగ్రీ చదువుతుండగా విజయ్ బాపిరెడ్డి గారు నాకు కథలు చదివి మెడ్రాస్ పిలిపించారు, నేను సినిమా రైటర్ గా పనికి వస్తామని. నాకు సినిమా వాతావరణం నచ్చక కొన్ని పర్సనల్ రీజన్స్ తో నేను బాపిరెడ్డి గారి దగ్గర మానేసి జ్యోతితర్ అనే ఫిల్మ్ మ్యాగజైన్ లో జాయిన్ అయ్యాను. సో అలా నా కెరీర్ అప్పుడు మలుపు తిరిగింది. తర్వాత గుణశేఖర్ గారు నన్ను మళ్ళీ రైటర్ గా ఇండస్ట్రీలోకి రమ్మని పిలవడంతో
ఆయన ట్రావెల్ తో మళ్ళీ సినిమా రంగంలోకి వచ్చారు. ఏది ఒక్కడి మూవీతో వచ్చారా? ఫస్ట్ మూవీ ఏది సార్? ఆయన లాఠీ షూటింగ్ చేసి నాకు పరిచయం. సొగసు చూడతరమా నుంచి ఆయనతో నేను ప్రతి సినిమా డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసాను. ఓకే. సొగసు చూడతరమా, రామాయణం, ఒక్కడు, మనోహరం, చూడాలనుంది, ఈ సినిమాల డిస్కషన్స్ లో నేను పార్టిసిపేట్ చేశాను. చాలా సినిమాలు గుణశేఖర్ గారితో ఎక్కువగా మీరు అంటే గుణశేఖర్ గారి దగ్గర నుంచి నేను సినిమా స్క్రిప్ట్ సంబంధించి ఏమైనా మెలకువలు గానీ అవన్నీ నేర్చుకున్నా అని చెప్పాలి నేను. సో అది ఆ తర్వాత మెహర్ రమేష్ గారు, చాలా మంది డైరెక్టర్లతో, పూరి జగన్నాథ్ గారు, చాలా మంది డైరెక్టర్లతో, హరీష్ శంకర్ గారు, బొమ్మరెల్లి భాస్కర్ గారు, మేలఫా గాంధీ గారు, అను రాఘవపూడి గారు, బోయపాటి శ్రీను గారు, కృష్ణవంశీ గారు, కన్నడ డైరెక్టర్ శ్రీనివాసరాజు గారు, మన సీనియర్ డైరెక్టర్ సముద్ర గారు, రామ్ ప్రసాద్ గారు, అలాగే కొత్త డైరెక్టర్స్ అజయ్ శాస్త్రి, సందీప్ గుండం, వీళ్ళందరితో కలిసి పనిచేశాను. ఇంతమందితో వర్క్ చేశారా కదా సార్? మీకు బాగా నచ్చిన డైరెక్టర్ ఎవరంటే? అంటే ఆ మాట తప్పు అండి. ఆ మాట తప్పు. బాగా నచ్చిన డైరెక్టర్ అంటే ఆ మాట తప్పు. ఎందుకని సార్? ఎందుకు అంటే ఇప్పుడు నేను ఒక డైరెక్టర్ నచ్చితే మిగిలిన డైరెక్టర్తో నేను పనిచేస్తే అది కరెక్ట్ గా ఉండదు. ఓకే. అందరూ ఇష్టమైన వాళ్ళే? అందరు ఇష్టమైన వాళ్ళు కాదు, ఒక్కొక్క డైరెక్టర్ లో ఒక ప్రత్యేకత ఉంది. ప్రత్యేకత. ఇప్పుడు ఒక డైరెక్టర్ తగ్గట్టుగా ఆ సినిమా జోనర్ తగ్గట్టుగా నన్ను నేను మార్చుకుని పనిచేయాలి. ఇప్పుడు అందరూ నా మీద ఆదరణ చూపించిన వాళ్ళే, అది గుణశేఖర్ గారు కావచ్చు, పూరి జగన్నాథ్ గారు కావచ్చు. బట్ వీళ్ళల్లో ఏంటి అంటే నాకు కొంచెం స్పెషల్ బాండింగ్ అనేది మెహర్ రమేష్ గారు నా గాడ్ బ్రదర్ లాంటి వ్యక్తి. సో ఆయన నా టఫ్ టైమ్స్ లో, నా లైఫ్ అండ్ డెత్ అనే సిచ్యుయేషన్ లో ఆయన సపోర్ట్ లేకపోతే నేను సరైన అయ్యేవాడిని కాదు. ఈ రోజు వరకు కూడా ఆయన నా వెనంటే ఉంటారు. ఆయనతో కలిసి పనిచేసినా పని చెప్పినా. అలాగే మరో ఆత్మీయుడు అంటే మిగిలిన వాళ్ళ హరీష్ శంకర్ గారు బాగా క్లోజ్, మేలపా గాంధీ గారు బాగా క్లోజ్, ఇలాంటి ఉండొచ్చు. కానీ యోగేష్ కేఎంసి, ఆయన యోగి మాగంటి, ఆయన నాకు చాలా చాలా ఆత్మీయ మిత్రుడు. దాదాపు 20 ఏళ్ల స్నేహం మాది. ఆయన ఇంకా ఏమంటారా, నా ఫ్యామిలీ ఫ్రెండ్ అనండి, మీ ఇద్దరం స్క్రిప్ట్ పార్ట్నర్స్, నా సోల్మేట్ అనండి, మీ ఇద్దరు చాలా చాలా ఆత్మీయ మిత్రుడు ఆయన. సో ఆయన దర్శకుడిగా కాదు, నా పర్సనల్గా నా లైఫ్లో కూడా ఆయన చాలా స్పెషల్. సో మిగిలిన వాళ్ళందరి డైరెక్టర్లతో కూడా మంచి ట్రావెలే ఉంది. అంటే సినిమా పరంగా, వర్క్ పరంగా నేను కొన్నిసార్లు వాళ్ళతో విభేదించి ఉండొచ్చు, వాళ్ళ ఐడియా నాకు నచ్చి ఉండకపోవచ్చు, లేక నేను చేసిన వర్క్ వాళ్ళు నచ్చిపోయి ఉండొచ్చు. మీరు రిజెక్ట్ చేసిన మూవీస్ ఏమైనా ఉన్నాయా సార్? రిజెక్ట్ చేసిన, నేను పని చేయలేకపోయిన సినిమాలు కొన్ని ఉన్నాయి. అంటే నేను వేరే సినిమాలు బిజీగా ఉండకపోవడం అలాగా అంతే. అంటే ఇప్పుడు మెహర్ రమేష్ గారు కానివ్వండి, పూరి జగన్నాథ్ గారు కానీ చాలా పెద్ద స్టార్ డైరెక్టర్స్ మంచి మంచి సినిమాలు తీశారు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో వారి ఫామ్ తగ్గింది, ఎందుకని అనుకుంటున్నారు మీరు? అంటే పూరి అంటే నేనేది ఏమంటానంటే, వీళ్ళిద్దరనే కాదు సార్, జనరల్ గా నేను చెప్తున్నా, వాళ్ళిద్దరు పర్టికులర్ ఒక వ్యక్తి అని చెప్పట్లేదు. జనరల్ గా ఏంటంటే ఒక్కొక్క సీజన్ మారినప్పుడల్లా డైరెక్టర్స్ మారుతారు, ఆర్టిస్టులు మారుతారు, సినిమాలు జోనర్లు మారుతాయి, ఆడియన్స్ టేస్ట్ మారుతాయి. సో దాని దగ్గర కాల ప్రవాహంలో వచ్చిన మార్పులే. ఒకప్పుడు జగన్ గారు చాలా కొత్తగా అనిపించిన వ్యక్తి, ఈ రోజు ఓకే ఇదంతా మనం చూసేసాం కదా, ఇంకా కొత్తదనం ఏముందని ఆడియన్స్ ఫీలింగ్ కలుగుతుంది. అది అయి ఉండొచ్చు. అంతేగాని వాళ్ళ స్టామినా తగ్గిందని మనం అనుకోకూడదు. వాళ్ళ స్టామినా, వాళ్ళు ఎన్నో ఏళ్ల ఎక్స్పీరియన్స్, ఎన్నో వేల సినిమాలు, ఎన్నో వందల పుస్తకాలు, ఎంతో జీవితానుభవంతో వాళ్ళని మలుచుకుని ఉంటారు. బట్ వాళ్ళు బయటికి ఇచ్చేది ఏముంటుంది అంటే, నేను అనుకునేది సామాన్య కొంతమంది డైరెక్టర్స్ ఎలాగుంటారు, డైరెక్టర్స్ కావచ్చు, స్టార్స్ కావచ్చు, ఒకసారి ఏదైనా ఒక చిన్న ఫాల్ డౌన్ స్టార్ట్ అవగానే ఓ ఆడియన్స్ కి ఇది నచ్చట్లేదు అంటే, మనం ఇదివరకు చేసిన మ్యాజిక్ ఉంది కదా, వాళ్ళకి ఈ ఐడియా నచ్చింది కదా, ఈ కంటెంట్ నచ్చింది కదా, దీన్ని రిపీట్ చేస్తే వాళ్ళకి ఇంకా బాగా నచ్చుతుంది అనుకుంటూ అది రిపీట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆడియన్స్ కి ఏమనిపిస్తుంది, ఇతను మళ్ళీ అదే చెప్తున్నాడు ఏంటి, అలాగే చెప్తున్నాడు ఏంటి, ఇతను మారలేదా, అవుట్డేటెడ్ అయిపోయాడా, ఇలాంటి అభిప్రాయాలు వస్తుంటాయి. కానీ సామాన్య డైరెక్ట్లు మార్చుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళకి నచ్చట్లేదు అంటే ఇది కాదు, ఇంతవరకు చేసింది కాదు, వేరే జోనర్ అంటే కొత్తగా ఆవిష్కరించుకోవాలి. జోనర్ అక్కర్లా, అదే కథ కావచ్చు, బట్ స్టోరీ టెల్లింగ్ మారాలి. అది వాళ్ళు మార్చుకోలేకపోతున్నారా, లేక వాళ్ళ కారణాలు ఏంటో, మార్కెట్ లెక్కలు ఏంటో నాకు తెలియదు. అందువల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు దాసనారాయణరావు గారి జీవితంలో ఫెయిలియర్స్ ఉన్నాయి, రాఘవేంద్రరావు గారి జీవితంలో ఉన్నాయి. అంతకుముందు మనం తెలియని కేవీ రెడ్డి గారు లాంటి మహా గొప్ప దర్శకుడు కూడా కెరీర్ చివరి దశలో చాలా డిజాస్టర్స్ వచ్చాయి. సో ఇది సర్వసాధారణం, ఏ డైరెక్టర్ కావచ్చు, ఏ హీరో కావచ్చు. మనం ఒకే వ్యక్తి 25 ఏళ్ళు, 50 ఏళ్ళు, 100 ఏళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళ దశ అంటారు, వాడికి దశ తిరిగింది అంటారు. దశ అనే టెన్స్ ఒక డికేడ్, ఒక 10 ఏళ్ల కాలం, ఒక పీరియడ్. ఆ టైంలో వాళ్ళ క్రియేటివ్, ఇప్పుడు ఒక బ్యాట్స్మెన్ మంచి ఫామ్ లో ఉన్నాడు అనుకోండి, అతను కొట్టే సిక్సర్లు, రన్స్ వేరు. అతను ఆ ఫామ్ కోల్పోయాడు అనుకోండి,
అతని సింగిల్స్ కూడా మనకి చాలా ఇన్ని తీసేయచ్చు కదా, ఎందుకున్నాడు వీడు ఇంకా రిటైర్ మనం వాడిని అభిమానించి చొక్కాలు చెంపుకున్న క్రికెట్ కూడా ఇప్పుడు మనకి అది వెళ్ళిపోతే బాగుండు కదా, రిటైర్ అయిపోతే బాగుండు కదా అనుకుంటాం. ఇది లోకరీతి, ప్రేక్షకుల మైండ్ సెట్ వాళ్ళకి ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి టేస్ట్లు. అంటే ఇప్పుడు డైరెక్టర్స్ లో మెహర్ రమేష్ గారు మీకు అత్యంత పర్సనల్ గా కూడా ఆప్త బ్రదర్ అని చెప్పారు. అట్లాంటి వాళ్ళు హీరోలు చాలా మంది హీరోలతో చేశారు సార్. మీకు బాగా ఇట్లా పర్సనల్ గా దగ్గరగా అనిపించిన హీరో ఎవరన్నా? అంటే ఒక తమాషా కాదు, నా అదృష్టం ఏంటి అంటే నేను చిన్న పిల్లవాడిగా సినిమాలు చూసేటప్పటికి హీరోలందరూ కృష్ణ గారు, శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు, వీళ్ళు కాలేజీకి వచ్చేటప్పటికి చిరంజీవి గారు, బాలకృష్ణ గారు అలాగ అంశారు. నేను జర్నలిస్ట్ గా ఉండేటప్పటికి టాప్ హీరోలందరూ కూడా చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, మోహన్ బాబు గారు, ఇలాంటి హీరోలు అందరూ ఉన్నారు. సో జర్నలిస్ట్ గా వాళ్ళని కలిసి మాట్లాడి వాళ్ళతో చేసే అవకాశం దొరికింది. నేను రైటర్ అయ్యే టయానికి ఏంటంటే ఆ తర్వాత జనరేషన్ హీరోలందరితో పనిచేశాను. అంటే నాగార్జున గారితో సూపర్ పని చేశాను గోస్ట్ రైటర్, అలా వెంకటేష్ గారితో చింతకాయల రవి చేశాను. ఈ యంగ్ హీరోస్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారు, యంగ్ టాప్ హీరోస్ ప్రభాస్ గారు, మహేష్ బాబు గారి సినిమాలని నేను గోస్ట్ గా చేశాను. తర్వాత ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు, ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, ఇలాంటి అగ్ర హీరోలు ఇప్పుడు ఎవరైతే టాప్ స్టార్స్ ఉన్నారో వాళ్ళందరితో కలిసి పనిచేసే అవకాశం దొరికింది. సో వీళ్ళందరూ కూడా నన్ను చాలా పర్సనల్ గా చాలా అభిమానిస్తారు అందరూ. ఇప్పుడు రానా గారితో చాలా అభిమానం ఉంది, రామ్ గారితో చెప్పిన రామ్ గారికి అదే కన్సర్న్ నా మీద. ఇప్పుడు విష్ణు మంచు గారికి నేనంటే చాలా అభిమానం. సో ఇలా ఇప్పుడు జనరేషన్ టాప్ హీరోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి అభిమానం చూరగొనేలాగా నా లైఫ్ సాగుతూ ఉంది. అంటే మీరు అందరితో అలా కలివిడిగా ఉండిపోతారు కాబట్టి అసలు అంటే కలివిడిగా ఉండడం కాదు, నా హద్దులు నాకు తెలుసు. మీ హద్దులు అదే పాజిటివ్ గా ఎలా ఎవరితో ఎలా ఉండాలో ఎంతవరకు ఉండాలి. ఇప్పుడు కొంతమంది హీరోలు ఏమంటారంటే అంటే నా ఏజ్ ని బట్టి, అన్న నువ్వు నన్ను పేరు పెట్టి పిలు, పెద్దవారు కదా, మీరు హీరో గారు ఇలా పిలవద్దు అంటారు. నేను అది ఎప్పుడు అడ్వాంటేజ్ తీసుకోను. అంటే హీరోలు ఎంత పెద్ద హీరోలు నాకు చనివిచ్చినా కూడా నా హద్దులు నాకు తెలుసు. ఎందుకంటే స్టార్ ఈజ్ ఎ స్టార్. అతను 20 ఏళ్ళ కుర్రాడు అవనండి, 30 ఏళ్ళ వ్యక్తి అవనండి, నాకు ఏదో 58 ఏళ్ళు వచ్చేసాయి, నేను చాలా కాలం జర్నలిస్ట్ గా ఉన్నా, రైటర్ని, అందువల్ల నేను అలా చేయొచ్చు. నేను ఎప్పుడు అడ్వాంటేజ్ తీసుకోను. ఎందుకంటే వాళ్ళ స్టార్డమ్ చాలా వాల్యూ ఉంటుంది. వాళ్ళు నేను ఒక 10 మందిలో ఉన్నప్పుడు ఆయన పేరు పెట్టి పిలిచాను అనుకోండి, అది ఆయన ఫీల్ కాకపోవచ్చు, చుట్టుపక్కల అందరు ఫీల్ అవుతారు. సో ఇది ఎప్పుడు నా లిమిట్స్ నేను ఎప్పుడు దాటను. ఇది మొదటి విషయం. రెండోది, నేను ఒక మాట ఎక్స్ట్రా మాట్లాడను. నేను మాట్లాడితే వాళ్ళతో ఎంతసేపు కూడా సినిమాలు లేక పుస్తకాలు ఏదైనా ఆ రిలేటెడ్ టాపిక్స్ ఉంటే వాటి గురించే మాట్లాడతాను. వాళ్ళు చనివిచ్చారని వాళ్ళ భుజాల మీద చేతులు వేసేసి జోకులు వేసి ఆ ఓవర్ బిహేవియర్ నా దగ్గర ఉండదు. అందుకే ఇన్నేళ్ళు ఇట్లా రైటర్ గా ఇంత మంచి పేరు సంపాదించుకున్నారు. ఆరెంజ్ కూడా మీరు చేశారు కదా, ఆరెంజ్ పైన ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. నాగబాబు గారు కానివ్వండి, ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా సరే. సాంగ్స్ అయితే సూపర్ డూపర్ హిట్, ఇప్పటికీ కూడా ఆరెంజ్ సాంగ్స్ వింటూనే ఉంటాము. కానీ సినిమా ఫ్లాప్ అవడానికి అసలు కారణం ఏంటంటే, అంటే ఆరెంజ్ సినిమా అనేది నా లైఫ్ లో రకరకాలుగా మర్చిపోలేదు. అది మెయిన్ మీకు మెయిన్ గా అంటే అలా కాదు. నేను రామ్ చరణ్ గారు ఇంటికి పిలిచి ప్రసాద్ గారు బొమ్మేళ్ళు భాస్కర్ గారితో ఎంతమంది 25 మంది రైటర్స్ స్క్రిప్ట్ పనిచేసి పారిపోయారు ఆరెంజ్ సినిమాకి. మీరు ట్రై చేయండి, మీరు ట్రావెల్ అవ్వండి, కుదిరితే ఓకే, ఒకవేళ సింక్ కాకపోతే మాత్రం మీరు ఫీల్ అవ్వద్దు అని నేను పర్సనల్ గా ఇంటికి పిలిచి మాట్లాడమని చెప్పారు. బట్ లక్కీగా భాస్కర్ గారికి నాకు సింక్ అయింది. సో 1.5 year ఆ ప్రాజెక్ట్ కి డే అండ్ నైట్ అంటారు కదా, మాట వరుసకు కాదు, నిజంగా రాత్రుళ్లే పనిచేసాం మేము సినిమాకి. సో ఆ సినిమా పనిచేసినప్పుడు నా హెల్త్ అప్సెట్ అయింది, నా కిడ్నీస్ 2 ఫెయిల్ అయ్యాయి. డయాలసిస్ జరుగుతూ కూడా నేను అర్ధరాత్రి 12 గంటలు 1 గంటకి డయాలసిస్ చేయించుకుని తర్వాత డిస్కషన్స్కి వెళ్ళి నెక్స్ట్ డే సీన్ మీద వర్క్ చేసి ఇలా ఒక డెత్ లాంటి సిచ్యువేషన్ లో కూడా నేను ప్రాజెక్ట్ పనిచేసాను ఆరెంజ్ సినిమాకి. అన్ఫార్చునేట్ గా ఏంటంటే అది కొత్త కాన్సెప్ట్. అంటే ప్రేమికులు విడిపోవడానికి అంతవరకు ఉన్న కారణాలు ఏంటంటే ఆస్తి భేదాలు, లేక వేరే 2 వర్గాలు, 2 క్యాస్ట్, లేక రిలీజియన్ డిఫరెన్సెస్, లేక స్టేటస్, ఒక డబ్బు ఉన్నోళ్ళు, పేద ఉన్నోళ్ళు, లేదా ఎవరైనా కుట్ర చేయడం, లేదా ఒక థర్డ్ పర్సన్ ఎంటర్ కావడం, ఇంకొక అమ్మాయి లేదా ఇంకొక అబ్బాయి, ట్రయాంగిల్ స్టోరీస్, ఇలాంటి ప్రాబ్లమ్స్ వెళ్ళిపోతున్నారు. ఒక ఈగో ప్రాబ్లం తో లవర్స్ మధ్య వచ్చే బేసిక్ ప్రాబ్లం అనేది ఆ సినిమా. సో అడ్జస్టబుల్ మెంటాలిటీ ఉండాలంటే ఒక 2 ప్రేమికులు కావచ్చు, భార్యాభర్తలు కావచ్చు, ఎవరి పర్సనల్ స్పేస్ వాళ్ళకు ఉండాలి. పర్సనల్ స్పేస్ అంటే వాళ్ళు వీళ్ళని వదిలేసి ఇంకోళ్ళు తిరుగుతారని కాదు,
వాళ్ళకు వాళ్ళు ఎంజాయ్ చేసే టైం కావచ్చు, వాళ్ళకి వాళ్ళు రిలాక్స్ అయ్యే టైం కావచ్చు, ఒక స్పేస్ ఇచ్చేయాలి మనం అవతల వ్యక్తికి. ఆ స్పేస్ ఇవ్వాలని చెప్పే సినిమా ఆరెంజ్. సో ఆ కాన్సెప్ట్ అప్పటికి చాలా మందికి అర్థం కాలేదు. అది అర్థం కాకపోవడం వల్ల ఎక్కువ శాతం అన్ని కాన్వర్సేషన్స్ తో ఉంటాయి. సో ఆ కాన్వర్సేషన్స్ అనేవి ఒక ఇన్సిడెంట్స్, ఒక హ్యాపెనింగ్స్ తో జరగాలి అని ఒక టెంప్లెట్ ఏదైందో ఆ టెంప్లెట్ లో ఉండదు సినిమా. ఈగో ప్రాబ్లం చాలా మందికి అర్థం కాని విషయం. అంటే ప్రేమ ఎంతకాలం ఉండదు. మనం ఒక వ్యక్తిని ఇష్టపడింది, ఇప్పుడు ఉదాహరణకు ఒక అమ్మాయిని చూసి ఇష్టపడ్డాం అనుకోండి, ఆ ఫిజిక్ అట్రాక్షన్ కొంతకాలం ఉంటుంది, తర్వాత ఫిజిక్ మారుతుంది, మనము మారుతాం, అవతల అమ్మాయిలే మారుతాం. మరి అప్పుడు ఫిజిక్ ని బట్టి అట్రాక్షన్ కాదు కదా, ఒక అండర్స్టాండింగ్, ఒక కంపెనీని అలవాటై ఉండాలి. సో దానికోసం ఉంటారు. అందువల్ల ప్రేమ అనేది ఏంటి, ఒక ఫిజికల్ అట్రాక్షన్ కాదు, ఒక కంపెనీలో భరించగలగడం, కొన్ని అడ్జస్ట్ కాగలగడం. సో ఇది చెప్పడానికి చేసిన ప్రయత్నం. అది కాన్సెప్ట్ అప్పటికి అర్థం కాల. ఈ జనరేషన్కి వచ్చేటప్పటికి ఎక్కువ శాతం మంది అంటే జస్ట్ ఫోన్ ఇష్యూస్ తో బ్రేకప్ అయ్యే వాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న ఈగో ఇష్యూస్ తో విడిపోయే వాళ్ళు ఉన్నారు. అందువల్ల ఈ జనరేషన్ బాగా కనెక్ట్ అయింది. తర్వాత రిలీజ్ అనేది చాలా బ్యాడ్ రిలీజ్ టైం. అప్పుడు 2010 నవంబర్ లో రిలీజ్ అనేది నాకు గుర్తు. అంటే నవంబర్ అనేది ఇలాంటి యూత్ఫుల్ సినిమా కరెక్ట్ కాదని నా పర్సనల్ ఫీలింగ్. ఒక జూన్ జూలైలోనో కాలేజ్ రీఓపెన్ టైంలోనో ఒక సమ్మర్ లోనో వచ్చి ఉంటే సినిమా ఎక్కువ రీచ్ అయ్యింది. స్టడీస్ కాదు, కార్తీక మాసం. సామాన్యంగా జనాలు చాలా మంది అయ్యప్ప మాలలు వేసుకుని కార్తీక మాసం పూజలని థియేటర్లు కూడా రాని జనాలు ఎక్కువ ఉంటారు. తర్వాత డిసెంబర్ ఏంటంటే ఒక సెమిస్టర్ ఎగ్జామ్స్ కావచ్చు, హాఫ్ ఇయర్లీ కావచ్చు, ఎగ్జామ్స్ మూడ్ లో ఉంటారు. ఒక యూత్ఫుల్ సినిమాకి అది కరెక్ట్ సీజన్ కాదు. అన్నిటికన్నా మించి ఏంటంటే ఈ కాన్సెప్ట్ అప్పుడు జనరేషన్ యాక్సెప్ట్ చేయలేకపోయారు. అందువల్ల సినిమా అలాగే అయింది. బట్ తర్వాత మాత్రం ఒక కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది రీ రిలీజ్ తర్వాత. అంటే రామ్ చరణ్ గారు ఆయన అంటే రంగస్థలం, త్రిబులార్ ముందు ఆయన ఫేవరెట్ ఫిల్మ్స్ లో ఫస్ట్ ప్లేస్ ఆరెంజ్ది. ఇప్పుడు రంగస్థలం, త్రిబులార్ ఉన్నాయి. ఇప్పుడు ఇది 3వ ప్లేస్ కు 4వ ప్లేస్ కు వచ్చి ఉంటుంది. రేపు పెద్ద తర్వాత దీని ప్లేస్ ఇంకోటి అటు ఇటుగా జరుగుండొచ్చు. కానీ నేను ఒకటి మాత్రం చెప్పగలను, ఆయన 100 సినిమాలు చేసినా, 1000 సినిమాలు చేసినా ఆయన టాప్ 10 సినిమాల్లో ఆరెంజ్ సినిమా మస్ట్ గా ఉండి తీరుతుంది. సో అదొక గ్రేట్ అచీవ్మెంట్, గ్రేట్ హ్యాపెనింగ్. అంటే అనుష్క గారిని మీరు కలిసారా సార్? అనుష్క గారితో నాకు చాలా చాలా పరిచయం. అంటే ఆవిడ ఫస్ట్ ఆడిషన్ అనేది కాదు మెహర్ రమేష్ గారు చిరుత అనే సినిమా ఫస్ట్ డైరెక్ట్ చేయాల్సింది ఆయనే. రామ్ చరణ్ గారు చేయాల్సిన కథ సాగర్ అని 2004లో మెహర్ రమేష్ గారు నేను కలిసి రాశాను. దానికి హీరో వచ్చి పూరి జగన్నాథ్ బ్రదర్ సాయిరామ్ శంకర్. సో హీరోయిన్స్ ఆడిషన్ చేసేటప్పుడు ఈవిడ వచ్చారు, అనుష్క గారు. ఈవిడికి చిన్న అప్ అన్నా కూడా ఆవిడకి తెలిసేది కాదు. ఆవిడ అప్పుడు యోగా టీచర్. సో ఆవిడ బాంబేలో ఈ నివాస్ అనే డైరెక్టర్, భరత్ ఠాకూర్ అనే భూమికా చావ్లా హస్బెండ్, యోగా టీచర్, వాళ్ళందరికీ ఆవిడ ఫ్రెండ్. సో అలాగే అప్పుడు ఆడిషన్ జరిగింది, మిస్ అయిపోయింది. సో సూపర్ గా ఆవిడ సెలెక్ట్ చేసినప్పుడు సూపర్ అప్పుడు నాకు పరిచయం. సూపర్ నేను గోస్ట్ రైటర్ సూపర్ చేసే ఆవిడతో. తర్వాత బిల్లా సినిమా చేశా, తర్వాత చింతకాల రవి సినిమా చేశా, తర్వాత పంచాక్షరి సినిమా చేశా, రుద్రమదేవి సినిమా చేశా. ఆవిడ చాలా స్వీట్ అంటారు, నిజంగా ఆవిడ చాలా స్వీట్ పర్సన్. అంటే ఒకరోజు రుద్రమదేవి షూటింగ్ లో ఉండగా నాకు అప్పుడే ట్రాన్స్ప్లాంటేషన్ అయింది, మాస్క్ వేసుకున్నాం, సెట్ బాగా డస్ట్ అంతా ఉంది. ఆవిడ డైరెక్టర్ గుణశేఖర్ గారి దగ్గరికి ఆవిడ మిస్సెస్ దగ్గరికి వెళ్ళి, సార్ ప్రసాద్ గారిని ఎందుకు సార్ ఈ డస్ట్ లో కూర్చోబెట్టారు అనేసి ఆవిడ ఏం చేసిన, మాస్క్ లేదు అప్పుడు. ఆవిడ యూనిట్ లో ఉన్న 200 మందికి సొంత డబ్బులతో మాస్కులు తెప్పించి పెట్టింది ఆవిడ. ఒక మిడ్ సమ్మర్ లో షూటింగ్ జరుగుతుంది ఒక ఏరినా సెట్ లో, అంటే ఓపెన్ ప్లేస్. అందుకని ఆవిడ సొంత డబ్బుతో ఎయిర్ కూలర్స్ తెప్పించి ఒక 10-20 పెట్టింది ఆవిడ. ఇలాగ ఆవిడ చాలా కన్సిడరేషన్ తో ఉంటుంది. నాతో పర్సనల్ గా చాలా మంచి ఇష్టం ఆవిడకి, బాండింగ్. నాకు చాలా విషయాల్లో ఆవిడ సపోర్ట్ గా ఉంది. ఇప్పుడున్న ప్రెసెంట్ ఏదో సినిమా వస్తుంది ఆవిడది, ఘాటి అని కృషి గారు డైరెక్ట్ చేస్తున్నారు. రైటర్ గా ఇప్పటి వరకు ఎన్ని సినిమాలు చేస్తుంటారు సార్? గోస్ట్ రైటర్ గా నేను చాలా సినిమాలు చేశాను. బహుశా పేర్లు పడ్డవి ఒక 30 సినిమాల దాకా ఉండొచ్చు. స్క్రీన్ నేమ్ పడ్డవి ఒక 30 ఉండొచ్చు, తెలుగు కన్నడ కలిపి. కన్నడలో కూడా నేను చేశాను. ఎవరెవరితో చేశారు? ఏ మూవీస్ గుర్తున్నాయా సార్? ఉన్నాయండి. కన్నడ శ్రీనివాసరాజు గారు ఒక డైరెక్టర్ ఉన్నారు, ఆయన మన దండుపాల్యం సినిమా చేసిన ఆయన. ఇప్పుడు 2008లో సినిమా ప్లాన్ చేశారు. మన విలన్ దేవరాజు గారని ఐడియా ఉన్నారా? ఆయన అబ్బాయి ప్రజ్వల్ దేవరాజ్ అనే అతను కన్నడంలో మంచి యంగ్ హీరో. ఆయన దాన్ని నన్నవనను సినిమా ప్లాన్ చేశారు. సో దానికి నేను స్టోరీ డెవలప్మెంట్, డైలాగ్స్ అన్ని రాశాను. దండుపాల్యం అనగానే చాలా హర్రర్ మూవీ అనిపిస్తుంది సార్. రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసి. రియల్ ఇన్సిడెంట్ అది జరిగింది. వాడు బ్యాచ్ ఉన్నారు, దండుపాల్యం లాంటి బ్యాచ్ ఉన్నారు. ట్రాన్స్ప్లాంటేషన్ కొత్తలో ఆయన ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు శ్రీనివాసరాజు గారు.
ఆయన ఏంటంటే మైసూర్ దగ్గర షూటింగ్, మీరు వచ్చేయండి నేను జాగ్రత్తగా చూసుకుంటాను, మన తెలిసిన వాళ్ళ ఇళ్ళలోనే ఫుడ్ వండించి మీకు అన్ని ఏర్పాటు చేస్తాను. బట్ నాకు డాక్టర్ పర్మిషన్ ఇవ్వాల, ఏ ఫ్లైట్ లో జర్నీ కూడా యాక్సెప్ట్ చేయాలి. అందుకని పాప ఆయన ఏం చేసేవాడు అంటే నా రూమ్ లోకి వచ్చి అప్పుడు ఒక 6 months పాటు నేను రూమ్ లోకి నుంచి కూడా బయటకు రాకూడదు. ఆయన త్రూ అవుట్ ఫుల్ మాస్క్ గౌన్స్ వేసుకుని, చేతులు గ్లౌస్, ఇన్ఫెక్షన్ షూస్ కవర్స్ అన్ని వేసుకుని నాతో కూర్చుని దండుపాలు ఐడియా చెప్పి దాని గురించి డిస్కస్ చేసి సిచ్యువేషన్ లో ఇలాంటి సినిమా చేశారు. ఇలాంటి సినిమా అదే అండి. చాలా భయం వేస్తుంది సార్ ఆ సినిమా చూస్తే మాత్రం. దండుపాలు అంటే వాళ్ళు జైల్లో ఉన్నారు, చాలా రూత్లెస్ ఉన్నారు. వాళ్ళకి ఇంకా హ్యాంగింగ్ ఏదో జరగలేదు అనుకుంటా. రూత్లెస్ కిల్లర్స్ వాళ్ళు, ప్రొఫెషనల్ థీవ్స్ వాళ్ళు. అంటే వాళ్ళ గురించి ఆయన డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పినప్పుడు నాకు చాలా దారుణంగా అనిపిస్తుంది. వాళ్ళు ఏంటి అంటే గొంతు కోసినప్పుడు గొంతులోంచి కట్ అయినప్పుడు ఒక సౌండ్ వస్తుందంట. ఆ సౌండ్ వింటే వాళ్ళు పెర్వర్టెడ్ గా మారి వాళ్ళని రేప్ చేసి అప్పుడు చంపేస్తారనేసి సార్ నాకు చాలా క్రూయల్ గా అనిపించింది. అంటే మీకు రియల్ ఇన్సిడెంట్స్ రాయడం బాగుంటుందా లేదా మామూలుగా మనం సినిమా స్టోరీస్ రాయడం ఈజీ అనిపిస్తుందా సార్? ఎట్లా అనిపిస్తుంది? అంటే మన ఫిక్షన్ రాయడం చాలా ఈజీ అండి. మన ఊహకు వచ్చింది, మన నోటికి వచ్చింది, మన చేతులు రాసేస్తాం. దాన్ని అడిగే వాళ్ళు ఉంటారు. సోషల్ మీడియా అనేది లేదు, ఓకేనండి. సెన్సార్ వాళ్ళు అడగరు, ఎవ్వరు ఏం అడగరు. అలా ఇప్పుడు ఏం చేసినా తప్పులేదు. కానీ ఒక పీరియాడికల్ సినిమా తీసుకున్నా, హిస్టారికల్ తీసుకున్నా, అది అలా జరిగిందా, ఇది ఎలా జరిగిందా అని 100 మందికి సగం తెలుసు, సగం తెలియదు. 100 డౌట్లు అడుగుతూ ఉంటారు. అది చాలా ప్రాబ్లం. ఎంతమందికి ఎన్ని ఆధారాలు చూపిస్తాం, ఎంతమందిని కన్విన్స్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కన్నప్ప సినిమా ఉంది, లవ్ సాంగ్ వచ్చింది. ఇప్పుడు సృష్టిలో ఒక తిండి, నిద్ర, ప్రణయం అనేది బేసిక్ నీడ్స్, సహజ అవసరాలు, లైఫ్ లో ఒక పార్ట్. ఈ కథను కన్నప్ప నేత 2వ శతాబ్దంలో జీవించాడని చెబుతూ ఉన్నారు. కరెక్ట్ చారిత్రక ఆధారాలు లేవు కానీ ఎప్పుడో ఒక ఈ కలియుగం ఈ శతాబ్దాలు ప్రారంభమైన కొత్తలో 2వ శతాబ్దంలో ఆ వ్యక్తి ఒక అడవిలో ఉండే ఒక వ్యక్తికి ఏంటి వినోదం? వేట. మా అయితే నలుగురు కూర్చుని తాగడం, ఏదో పాటలు పాడుకోవడం, లేదా తమ ఎల్లాలతోనో ప్రియురాలతో శృంగారం, ఇంతకు మించి ఏమీ లేదు కదా. అది సహజం. వాళ్ళు అలా జీవించారు, ఇది తప్పు అని అనడానికి లేదు. కొంతమంది బయట ఇది లవ్ సాంగ్ కి చాలా అంటే వాళ్ళు కావాలని వాంటెడ్ గా ఇది కామప్ప కన్నప్ప అని వాళ్ళ ప్రాసలు వాళ్ళ ప్రతిభా పాఠవాలు చూపించడానికి మాట్లాడుతున్నారు. ఇది తప్పు. అంటే భార్యతోనే శృంగారం చేసింది, అతను 10 మంది ఆడవి పిల్లలతో అతను అలా చేశాడు, లేక ఒక అమ్మాయిని రేపు చేయని చూపిస్తే చాలా తప్పు. తన భార్యని, తాళి కట్టిన భార్యతో తన ప్రణయం చేస్తే అది తప్పు అంటే ఎట్లాగా? ఇంకోటి దానికి ఆధారాలు కావాలన్నారు. సెన్సార్ బోర్డు దగ్గర డాక్యుమెంట్స్ అయినా సబ్మిట్ చేయండి. సో ఇప్పుడు ఒక 2వ శతాబ్దంలో జీవించిన వ్యక్తికి మ్యారేజ్ సర్టిఫికెట్లు ఉంటాయా? వీడియోలు ఉంటాయా? ఇంకొక విషయం చెప్తా, అప్పటికి తెలుగు భాష కూడా పుట్టలేదు, పుట్టిందో లేదో కూడా మనకు తెలియదు. సంస్కృతం కూడా కాదు అసలు, వాళ్ళ కోయిల భాష అదేమో రికార్డెడ్ లేవు. 5వ శతాబ్దంలో తెలుగు భాష గురించి మొదటి శాసనం ఎర్రగుడిపాడు అనే చోట దొరికింది. సో అప్పటి వరకు తెలుగు ఉన్నట్టు తెలియదు. ఇప్పుడు దానికి చారిత్రక ఆధారాలు చేస్తాం. ఇప్పుడు తిన్నాడు అంటే కన్నప్ప మొదటి పేరు. అతని భార్యతో ఇలా పెళ్లి చేసుకున్నాడు ఈ సంవత్సరం, ఇలా భార్యతో ఎన్నేళ్ళు కాపురం చేశాడు, వాళ్ళిద్దరు అన్యోన్యంగా ఉండేవాళ్ళు. భార్యాభర్తల రొమాన్స్ ఆ రోజు కాదు ఈ రోజు అయినా సరే భార్యాభర్తల రొమాన్స్ పూర్తి ప్రైవసీ. దాన్ని ఎలా అంటాం? సినిమాటిక్ కాబట్టి మనం కొంచెం చూపించాలి. ఎందుకు చూపించాలని కూడా నేను కారణాలు చెప్తాను. ఇప్పుడు ఇలా అడిగిన వాళ్ళకి నేను దూరచటి కాళహస్తి రామాయణం నేను 1-10 సార్లు చదివాను. పాల్కురి సంబంధించిన బసవపురాణం చూసా. అందులో దూర్చటి దాంట్లో ఒక పద్యం ఉంది. అప్పటి చెంచులు, ఈ కోయలు తినడు గుడిలో వాళ్ళు పందాలు వేసుకునే వాళ్ళంట. ఒకటి ఏంటంటే అడవి తేనె తీయగా ఉంటుందా, ఆడవాళ్ళ పెదాలు తీయగా ఉంటాయని. తేనె తాగిన తర్వాత ఆడవాళ్ళని ముద్దు పెట్టుకుంటే ఆడవాళ్ళ పెదాల తీయనని నిర్ధారించుకునేవాళ్ళంట. ఇది దూర్జటి రాసిన అది. దూర్జటి కూడా చూడలా, కోయాల గుడాల్లో ఉండాలి ప్రణయాలను చూడలా, ఆయన ఊహ, ఆయన కల్పన. ఇప్పుడు మాకు ఆధారం ఏంటి? ఆ రోజులు ఇంత అన్యోన్యంగా ఉండేవాళ్ళు. మేమేం లిప్ టు లిప్ లాక్ సీన్స్ ఉండవు, వల్గర్ డైలాగ్స్ ఉండవు, వల్గర్ మూమెంట్స్ ఉండవు, ఏ విధంగా ఉండవు. అంటే ఒక భక్తిరస చిత్రాన్ని చూసినప్పుడు ఇది ఏ సర్టిఫికేట్ కోసం తీసిన సినిమా కాదు. ఒక భక్తిరస చిత్రం తీసినప్పుడు మీరు గుడికి వెళ్తారు, గుడికి యంగేజ్ వాళ్ళు వెళ్తారు, టీనేజ్ వాళ్ళు వెళ్తారా?
చిన్నపిల్లల్ని చిన్నపిల్లలు తీసుకెళ్తాం. తీసుకున్నాం. ఓపిక లేని పెద్దవాళ్ళని కూడా చేయి పట్టుకున్నా కర్ర పట్టుకున్నా వీల్ చైర్లను గుడికి తీసుకెళ్తాం. ఒక గుడికి వెళ్ళేటప్పుడు అంత మంది ఎలా వస్తారు, ఈ సినిమా కూడా అంతే. ఓకే. ఒక గుడికి వెళ్ళినట్టే కన్నప్ప సినిమా చూడడం. సో అలాంటి సినిమాలో రొమాన్స్ అనేది హద్దులు దాటి ఎందుకు పెడతారు, ఇది నా ఫస్ట్ క్వశ్చన్. సినిమా చూసిన తర్వాత మాట్లాడాలి. ఓకే. ఇంకొక మాట మాట్లాడతాను. తెలుగులో ఒక సామెత ఉంది, కామి గాని వాడు మోక్షగామి కాదు. అంటే కామి అంటే తెలుసు మన కాముకుడు, యాక్చువల్ కాముకుడు అని అంటారు, ఒకరు కూరుకున్నవాడు అంటారు, మోక్షగామి కాడు. దీని వెనుక ఇంకో అర్థం చెప్తాను. మనకి కుండలిని అనేది మన హైందవ మతంలో భారతీయ ధర్మంలో బాగా నమ్మే విషయం. 7 చక్రాలు ఉంటాయి. కింద మొదటి చక్రం మూలాధార చక్రం, అది కామానికి ప్రతీక. అంటే ఆ కింద ఉండే మూలాధార చక్రంలో మనం ఆ స్టేజ్ దాటాలంటే ఆ టైంకి ఏంటంటే విపరీతమైన కామవాంఛలు కలుగుతాయి. ఆ కామవాంఛలు దాటితే రెండోది స్వాదిష్టాన చక్రం, అక్కడ కోపం, అది దాటితే మణిపూరం, ఆ తర్వాత అనాహతం, ఆ తర్వాత విశుద్ధ, ఆ తర్వాత ఆజ్ఞ, ఆ తర్వాత సహస్రార చక్రం. ఇలా ఒక్కొక్క చక్రం దగ్గర ఒక్కొక్క బలహీనత పీడిస్తూ ఉంటుంది. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. సహస్రారం వెళ్ళేటప్పటికి పూర్తి జ్ఞానం అవుతాడు. సో మన హిందూ మతంలో ఈ సాధనలో ఏంటంటే ముందు కామం ఎక్కువ అవుతుంది. ఆ కామాన్ని జయించాక మోక్షానికి వెళ్తాడు. కన్నప్ప ఇంత ప్రణయాన్ని చూపించకపోతే అతను భార్యని అందరినీ వదిలేసి అతను శివభక్తుడు ఎలా అవుతాడు? ఒక వేమన కవి మనకు తెలుసు, ఆయన గురించి కూడా మన కథలు విన్నాం, వేరే రకాలుగా ప్రణయ శృంగార జీవితం గురించి విన్నాం. సో అవన్నీ దశలు దాటాక ఆయన మహాయోగి అయ్యాడు, మహాబోధకుడు అయ్యాడు. అలాగే తులసీదాస్, ఆయనకు భార్య అంటే విపరీతమైన ప్రేమట. భార్య ఎక్కడో పుట్టింట్లో ఉందని వరదల్లో నది ఈదుకుంటూ వెళ్ళాడు. భార్య పట్ల ప్రేమ, ప్రణయం, ఒక కోరిక, ఇష్టం అనేది సహజ సిద్ధమైనవి. వాళ్ళు ఈ ప్రేమను తెంచుకున్న తర్వాతే అలా భక్తిని అందుకోగలరు. అది చూపించడం కోసమే కన్నప్పలో ఈ ప్రేమ యాంగిల్ ఉంటుంది తప్పితే అతనిలో కామాన్ని చూపించడానికో ఒక ఐటమ్ సాంగ్ లాంటిది పెట్టి ఆడియన్స్ ని ఏమంటారు ఎంగేజ్ చేయడానికో లేక వాళ్ళ ఇంద్రియాలు రెచ్చగొట్టడానికి మాత్రం ఖచ్చితంగా కాదు. కన్నప్పకి పిల్లలు ఉన్నారా సార్ సినిమాలో? ఉండరు. ప్రభాస్ గారి క్యారెక్టర్ కూడా ఉంది. ఎట్లా అంటే ప్రభాస్ గారి గురించి అంటే క్యారెక్టర్ రివీల్ చేయొద్దు, ఆయన యాక్టింగ్ అనేది మనకు తెలుసు. బాహుబలి లాంటి సినిమా చేశారు, ఆయన గురించి మనం మాట్లాడుకోలేము. యాక్చువల్ గా ఆయన సెట్స్ లో ఎలా ఉంటారు సార్? అసలు ఆయన సెట్ లో గానీ బయట గానీ చాలా ఆత్మీయంగా ఉంటారు, కలివిడిగా ఉంటారు. ఏ మాత్రం స్ట్రెస్ ఒక ఆయన ఇవాళ పాన్ ఇండియా స్టార్, ఇంకా చెప్పండి పాన్ వరల్డ్, ఒక ఏషియన్ కంట్రీస్ కి చాలా మందికి తెలుసు ఆయన. అటువంటి వ్యక్తులు రాగానే సెట్లు ఎలా ఉంటుంది, ఒక ఆర్భాటం, అడావుడి, ఏమో ఆయన డైలాగ్ మారిస్తే తప్పేమో, ఆయన షాట్ ఓకే కదా 1 more అంటే ఆయన హట్ అవుతాడేమో, ఇలాంటివి ఏమి ఉండవు ఆయన దగ్గర. చాలా కూల్ గా ఒక ఆర్టిస్ట్ ఎలా చేస్తాడో, హీరోగా కూడా కాదు, ఒక ఆర్టిస్ట్ గా ఎలా చేస్తాడో అంత కూల్ గా చేసి వెళ్ళిపోతాడు ఆయన. అంటే ఆయన యాక్షన్ సినిమాలు చేశారు, రొమాంటిక్ సినిమాలు చేశారు. ఈ క్యారెక్టర్ అనేది ఏంటంటే ఇప్పుడు కురుక్షేత్రంలో అర్జునుడు కృష్ణుడు గీతాబోధ చేస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో ఈయన మాట్లాడే మాటలు, ఆ ప్రీచింగ్ అని వేరే లెవెల్లో ఉంటాయి. అంతగానో నేను చెప్పలేను. ప్రభాస్ గారు, రుద్ర గారు. ఇప్పుడు సెన్సార్ ప్రాబ్లం ఉందని విన్నాము కదా, మరి అంటే అలా కాదు, బయట సోషల్ మీడియాలో తెలిసి తెలియకుండా కొంతమంది చేసిన కామెంట్స్ అన్ని కూడా, అంటే ఇప్పుడు ఫస్ట్ శివ శివ శంకర పాట వచ్చినప్పుడు ఆ పుక్కిటి నీళ్లు పుక్కిలించడం మీద కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. అంటే శివలింగం మీద ఇతను నీళ్లు పుక్కిలిస్తాడా అని. ఇది దుర్జట్ రాసిన దాంట్లో ఉంది, పాల్కురి సోమనాథుడు రాసిన బసవపురాణంలో ఉంది, తర్వాత శ్రీనాథుడు రాసిన హరవిలాసంలో ఉంది. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే ఆది శంకరాచార్యుల వారు 7వ శతాబ్దంలో శివానంద లహరి అని రాశారు. అందులో 63వ శ్లోకంలో కన్నప్ప గురించి ప్రత్యేకించి రాశారు. ఆయన ఏం రాశారంటే ఆ నిర్మాల్యం అంటారు, అంటే ఏంటంటే నిన్న పెట్టిన పూలు, అవి తీయడానికి మామూలుగా ఏంటంటే గుళ్ళో పూజారులు ఒక గుడ్డతోనూ ఒక మెత్తని ఒక వింజాబర్లాంటితోనూ తీస్తూ ఉంటారు. కానీ వీళ్ళేంటంటే కన్నప్ప అనేవాడు, తినడు అనేవాడు, కాలి చెప్పుతో ఆ శివలింగం మీద నిర్మాల్యం తీసాడని ఆది శంకరాచార్యులు రాశారు, దుర్జట రాశారు. విష్ణు మంచు గారు అక్కడ రాసిన శివలింగాన్ని కాలు తాకకూడదు, మనం శివుణ్ణి ఎట్టి పతిలో కించపరచొద్దు, ఉండొచ్చు పురాణాల్లో అనే చేశారు. ఇక్కడ పుక్కిడి నీళ్లు పుక్కిలించే అనే దుర్జట రాశాడు. అంటే ఎందుకు అంటే
శివలింగం ఏ వ్యక్తి శివుడు ప్రత్యేకించి మనం కూడా కాళ్ళు చేతులు కడుక్కొని భోజనం చేయకూడదని చెప్పేవాళ్ళు పెద్దలు. శివలింగానికి నైవేద్యం పెట్టే ముందు అభిషేకం చేసి నైవేద్యం పెట్టాలి. సో ఇతను అభిషేక ప్రియుడు కదా, అభిషేక ప్రియుడు. సో అతను అభిషేకానికి నీళ్లు తీసుకురావాలంటే దోసిళ్లలో నీళ్లు నిలబడవు, పాత్రలు లేవు. పాత్రలు తీసుకెళ్లిన ఆలోచన కూడా ఏంటంటే అతనికి తోచదు ఆ సమయంలో. ఇప్పుడు గజేంద్ర మోక్షం ఉంది, ఏనుగు అనగానే శంఖ చక్రాలు ధరించకుండా విష్ణుమూర్తి బయలుదేరిపోయాడు, గరుత్మంతుడు లేకుండానే బయలుదేరాడంట. ఒక భక్తుడు ఆపదలో ఉన్నప్పుడు దేవుడు ఎలా వచ్చేస్తాడు, ఒక దేవుడిని అర్చించాలన్న తపనలో భక్తుడు కూడా ఏ విషయం ఆలోచించాడు. అలా అతను ఏంటంటే పుక్కిడి నీళ్ళతో పుక్కిలించాడు. ఇది నిజంగా చరిత్రలో జరిగింది. అంటే మాంసాహారం కూడా పెట్టేవారు, మాంసాహారం పెట్టాడు అతను ఆటవికుడు. విన్నాం మేము. ఇప్పుడు మనం ఏంటి అంటే మన ఒంట్లో ఒకటి అడవుల్లో తిరిగే వ్యక్తి కాబట్టి అతనికి ఆ వేట మాంసమే తింటాడు. తనకి ఏం తెలుస్తుంది, తను ఏం తింటాడు అదే పెడతాడు. ఇక్కడ శివుడు అతని నిష్ట చూడటం, ప్రేమ చూస్తాడు. పైగా శివుడు అనేవాడు ఏంటి అంటే కేవలం ఒక వర్గానికి చెందిన దేవుడు కాదు, భూతనాథుడు. అంటే మనుషులకి కాదు, సకల చరాచర జీవులన్నిటికీ. ఇప్పుడు శ్రీకాళహస్తీశ్వరుడు ఏంటి మన అందరికీ తెలుసు, సాలిపురికి మోక్షం ప్రసాదించాడు, ఒక ఏనుకి పాముకి. ఇలాంటి ఈశ్వరుడు ఒక ఆటవికుడు పెట్టిన నైవేద్యం మాంసం అయినా స్వీకరి. సృష్టి అయింది కాదా, ఈ చెట్టు చేమ జంతువులు మనం తినే ప్రతి ఆహారం అన్ని ఈశ్వరుడు సృష్టించినవే. మనం మనకి భగవంతుడు ఇచ్చింది తిరిగి ఆయన సమర్పించుకుంటాం అంతే. ఇప్పుడు కొన్ని చోట్ల వాళ్ళు వండింది పెట్టుకుంటారు, అది వాళ్ళ అమాయకత్వం, వాళ్ళ ముగ్ధత్వం. అంతే తప్ప దేవుడికి ఇలా పెట్టాలి ఇలా పెట్టాలి, దేవుడు తింటాడు, మనం అది పెట్టి అది నైవేద్యంగా తీసుకుంటాం అంతే తప్పితే ఇంకోటి కాదు. సో తెలియ కొంతమంది చేసిన కామెంట్స్, కొంతమంది కావాలని పన్నుకట్టుకుని దుష్ప్రచారాలు చేయొచ్చు. ఇలా తెలిసి తెలియని వారితో ఇలాంటివన్నీ సెన్సార్ బోర్డుకో సోషల్ మీడియాలో మాట్లాడుతుండడం వల్ల సెన్సార్ పరంగా కొన్ని అభ్యంతరాలు వచ్చి ఉండొచ్చు. బట్ ఇంకా సెన్సార్ ప్రాసెస్ జరుగుతూ ఉంది. ఇలాంటి వాటన్నిటికీ కూడా మేము ఇప్పుడు ఏది ఒక మాట, ఇప్పుడు ఒక 1000 రూపాయలు టికెట్ కొనుక్కొని వెళ్తేనే మనం ఒక పంచ కండువా కప్పుకొని పవిత్రంగా ఆ రోజు మందు అలవాటు వాళ్ళు మందు తాగకుండా, మాంసాహారం తినకుండా, కొన్నిసార్లు కాఫీ టీలు కూడా తాగకుండా దేవుడు దర్శనం చేసుకొస్తారు. ఈ విష్ణు మంచు గారు కావచ్చు, టీం కావచ్చు, శివుడి మీద భక్తి శ్రద్ధలతో ఈ సినిమా తీశారు. వాళ్ళ ఒక దర్శనం అనేది ఒక రోజు ఒక గంట కాదు కదా. సినిమా షూటింగ్ జరిగిన వాళ్ళు ఈ రోజు వరకు 200 కోట్ల పైన ఖర్చు పెట్టి వాళ్ళు దైవ దర్శనం చేసుకున్నారు, దైవాన్ని సాక్షాత్కరింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి వాళ్ళు పొరపాట్లు చెయ్యరు. పైగా ఒక గుడికి 1 కోటి రూపాయలు డొనేట్ చేస్తే పేపర్లో వీడియోలో కావాల్సిన పబ్లిసిటీ వస్తుంది. డొనేషన్ వాళ్ళు డొనేషన్ చేయలేని వ్యక్తులు కాదు. మోహన్ బాబు గారు కావచ్చు, విష్ణు గారు కావచ్చు, కావాలంటే ఒక గుడి కట్టగలరు, ఒక ఈశ్వరుడికి ఒక గుడి కట్టగలరు. వాళ్ళ దృష్టి గుడి కట్టడం కాదు, మన భారతీయ చరిత్ర, ఒక శివభక్తుడి కథ ఈ జనరేషన్ తెలియదు. ఈ జనరేషన్ తెలియడం మనం చెప్పాలి, వాళ్ళ ఆధ్యాత్మిక బీజాలు నాటాలి, ఈ మంచితనం 10 మందికి మంచి పెట్టాలి, ఒక ఆటవికుడులో ఉన్న త్యాగబుద్ధి ఈ జనరేషన్ తెలియాలి అని తీశారు వాళ్ళ సినిమా. ఒక కమర్షియల్ సినిమా ఇదే బడ్జెట్ తో 2-3 కమర్షియల్ సినిమాలు తీయగలరు, కొన్ని 100,000 కోట్లు సంపాదించగలరు. ఇంత వ్యయ ప్రయాసాలు ఎందుకు? ఇన్ని రకాలు తెలిసి తెలియని అవమానాలు, వ్యాఖ్యానాలు, వీటన్నిటికి సమాధానాలు చెబుతూ ఈ పోరాటం ఎదురెదుతున్నారు వాళ్ళు. అయితే ఈ సినిమా ఎన్ని రోజులు పట్టింది సార్ మనకు తీయడం? అంటే ప్రీ ప్రొడక్షన్ చాలా చేశారు. అంటే విష్ణు మంచు గారు దాదాపు 6 ఏళ్ల నుంచి లొకేషన్ స్కౌట్ చేస్తూ హాలీవుడ్ రైటర్స్ తో స్క్రిప్ట్ రాయించి, నేను నాలాంటి రాయించి ఇలాంటి ప్రీ ప్రొడక్షన్ జరిగింది. స్కెచ్లు వేయించారు, కాస్ట్యూమ్స్ రెడీ చేయించారు, వెపన్స్ రెడీ చేయించారు. షూటింగ్ ప్రాసెస్ అనేది మాత్రం ఒక 6 నెలలు 7 నెలలు జరిగింది. అంటే న్యూజిలాండ్ లో దాదాపు 5 నెలలు షూట్ చేశారు. తర్వాత ఇక్కడ ఫిలిం సిటీలో సెట్స్ వేసి అవన్నీ చేశారు. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కి టైం తీసుకున్నారు. అయితే కన్నప్ప టీంకి ఆల్ ది బెస్ట్ సార్. ఇంకొకటి, మీరు రైటర్ కాబట్టి, సీనియర్ రైటర్ కాబట్టి, ఈ మధ్య కాలంలో రిలీజ్ సినిమాలు ఎక్కువగా చూస్తున్నాం. అయితే ఈ మధ్య కాలంలో వచ్చినవి కాకుండా అప్పుడు పాతవి రామారావు గారు, నాగేశ్వరరావు గారు వీళ్ళంటే ఇప్పుడు జనరేషన్ కి తెలియదు, ఇవెందుకు రిలీజ్ చేయలేకపోతున్నారు వాటిని? అంటే వ్యాపారం అనేది ఏంటంటే మన కస్టమర్స్ బట్టే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక ప్రజెంట్ హీరోలకి ఫ్యాన్స్ ఉన్నారు, ఇప్పుడు వాళ్ళకే అభిమానులు మించింది వాళ్ళు ఉంటారు. రామారావు గారికి, నాగేశ్వరరావు గారు అంటే ఫ్యాన్స్ స్టేజ్ దాటేశారు. వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు. ఇప్పుడు
ఒక పొలిటికల్ లీడర్ వస్తే విజిల్ వేయడానికి ఒక దేవుడి ఉత్సవ విగ్రహం వీధిలో తిరిగితే మనం రెస్పాండ్ అయ్యేది తేడా ఉంటుంది. అవును సార్. రామారావు గారు, నాగేశ్వరరావు లెజెండరీ యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళంటే చాలా ఆరాధనా భావం. అది ఆరాధన, ఇది అభిమానం. సో దీనికి ఫ్యాన్స్ ఉంటారు, టిక్కలు తెగుతాయి, ఒక క్రేజ్ ఉంటుంది. తర్వాత ఏంటంటే జనరేషన్ సినిమా చూడాలని కోరిక ఉంటుంది. పైగా ఆ జనరేషన్ ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నాయి కాబట్టి జనరేషన్ ఎంత మంది వస్తే తెలియదు. ఇప్పుడు మాయాబజార్ కలర్లోకి మార్చారు, మొఘల్ యాజం కలర్లోకి మార్చారు. అలా కలర్లోకి మార్చి చేసే ప్రయత్నం అయితే మేబీ ఈ జనరేషన్ వాళ్ళు చూడొచ్చు. ఇప్పుడు సంయుక్త మీనంతో మీరు యాక్ట్ చేస్తున్నారు, ఆవిడ గురించి మీ మాటలు. అంటే ఆవిడని నేను మొన్న మధ్య 3-4 రోజుల క్రితం షూటింగ్ స్టార్ట్ అయింది. అంతకుముందు ఒకసారి ఆఫీస్లో కలిశాను. ఆవిడ మంచి ఆర్టిస్ట్, ఆ విషయం అందరికీ తెలిసిందే. తర్వాత క్యారెక్టర్ కోసం ఆవిడ చాలా బాగా వర్క్ చేస్తుంది, పర్ఫెక్షన్ కోసం. అంటే చాలా మంది ఆర్టిస్టులు హీరోలో నేను చూశాను పర్ఫెక్షన్ కోసం, మాడ్యులేషన్ కోసం తాపత్రపడిన. హీరోయిన్లకి ఏంటంటే నేను వాళ్ళ క్వాలిటీ ఉండదని నేను, బట్ వాళ్ళకి అవకాశం రాదు. ఎంతసేపు గ్లామర్ షో. అనుష్క గారు కావచ్చు, నేను నిత్యమేనన్ గారితో కూడా పనిచేశాను. ఇప్పుడు సంయుక్త మేనన్ గారు కావచ్చు. ఇలాంటి హీరోయిన్లు ఏంటి అంటే చాలా పర్ఫెక్షన్ కోసం వాళ్ళు ఏం చేయడానికి సిద్ధపడతారు. అంటే ఇప్పుడు మొన్న ఒక రోజు, ఇది చాలా ఎర్లీ, 2 ఇయర్లీ, ఎందుకంటే ఆ సినిమా రిలీజ్కే సినిమా చెప్పడం చాలా టైం ఉంది. బట్ ఆ డెడికేషన్ గురించి చెప్పడం చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఒక షార్ట్ సంయుక్త మేనన్ గారు మురళీశ్వరం గారి మీద తీశారు. డైరెక్టర్కి ఓకే, బట్ ఆవిడ సార్ 1 more చేస్తాను అంది. సో నిర్మాత ప్రొడ్యూసర్ అడిగారు, ఎందుకు 1 more, దేని గురించి? కాన్ఫిడెంట్ గా చేయాలి మీరు చేసింది, మళ్ళీ ఇంకో 1 more ఎందుకు అడుగుతున్నారు అంటే ఆవిడ చాలా చెప్పింది. ఆవిడ చెప్పిన కారణం ఎంత యాప్ట్, ఆ క్యారెక్టర్ ఎంత అర్థం చేసుకుంది అనేది. అంటే ఆవిడ ఎక్కడో ఒక చోట భుజం మూమెంట్ ఇచ్చింది ఆ ప్రీవియస్ షాట్ లో. ఈ క్యారెక్టర్ ఇలా భుజం మూమెంట్ కదలకూడదు, ఇలా ఉండాలి. చేతిలో ఫైల్ ఉంటే ఆ ఫైల్ దగ్గర ఎప్పుడు డైలాగ్ చెప్పాలి, పేజ్ తిప్పుతున్నప్పుడు ఏ లైన్ చెప్పాలి, ఫైల్ క్లోజ్ చేసాక ఏం ఎండ్ చేయాలి, ఇది నేను మిస్ అయ్యా అంతకుముందు చేసిన షాట్ లో. సో అవి కరెక్ట్ చేసుకుని ఇచ్చేసా. సో ఆవిడే ఆ క్యారెక్టర్ ని ఎలా పండించాలి అని అనుమానం చేస్తూ ఉంది. సో ఇలాంటి ఆర్టిస్టులు క్యారెక్టర్ అర్థం చేసుకుని కథ అర్థం చేసే ప్రయత్నిస్తున్నప్పుడు మళ్ళీ టెక్నీషియన్స్ కూడా చాలా కిక్ ఫీల్ అవుతాం. ఇందరినీ మాట్లాడుకొని మన టాలీవుడ్ మెగాస్టార్ గారి గురించి మాట్లాడుకోకపోతే అది కొంచెం అసంతృప్తిగా ఉంటుంది సార్. మీ మాటల్లో చిరంజీవి గారి గురించి. అంటే నాకు ఆయనతో కలిసి పనిచేసే అవకాశం రాలేదు. అంటే 1-2 సార్లు జరుగుతాయేమని ఆశ పెట్టి జరగలేదు. వాళ్ళ అబ్బాయితో జరిగింది కానీ రామచంద్ర గారు జరిగింది. అంటే ఇప్పుడు చిరంజీవి గారితో ఒక సినిమా అనుకున్నారు గుణశేఖర్ గారు, ఒక ఏదో బిగ్ బ్రదర్ లాంటి క్యారెక్టర్ ఏదో, అది జరగల. పూరి జగన్నాథ్ గారి దగ్గర మాత్రం ఒక కథ అనుకున్నాం, శ్రీకృష్ణుడు ఫ్రమ్ సర్వే కంపెనీ. సర్వే కంపెనీ శ్రీకృష్ణుడు. సో ఫుల్ ఎంటర్టైన్మెంట్. సో సరే నేను సర్వే నాటకాలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీడియోలు షూట్ చేసి వాళ్ళందరితో కలిసి, అంటే వాళ్ళు ఎలాగ ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్తూ నాటకాలు ఆడుతుంటారో ఆ టీంలో ఆయన శ్రీకృష్ణుడు క్యారెక్టర్ చేస్తూ ఉంటాడు చిరంజీవి గారు. సో అలా లైఫ్ స్టైల్ పెట్టుకుని ఒక కథ చేశారు జగన్ గారు. సో దాన్ని వర్క్ చేసాం. వర్క్ చేసినప్పుడు యాక్చువల్ గా ఆంధ్ర వాళ్ళ తర్వాత ఆయన చేయాల్సిన సినిమా అదే, పూరి జగన్నాథ్ గారు చిరంజీవి గారు. బట్ సంహవ్ అంటే ఆంధ్ర వాళ్ళు డిజాస్టర్ అయి ఉండొచ్చు, వేరే కారణాలు వచ్చు, ఆ సినిమా మెటీరియలైజ్ కాలేదు. సో రాలే అవకాశం. సో మన మెహర్ రమేష్ గారు బోళా శంకర్ తీస్తున్నప్పుడు కూడా నేను అనుకున్నా, ఎందుకంటే మెహర్ రమేష్ గారు నా గాడ్ బ్రదర్. సో దాదాపు ఆయన చేసిన కంత్రి, బిల్లా, శక్తి అని చేశాను. ఈ సినిమా కూడా నాకు వస్తుందేమో పిలుపు అనుకున్నా, బట్ రాలా. ఆయన అన్నారు సినిమా స్టార్ట్ అవడానికి ముందు, ప్రసాద్ గారు మీరు చేద్దరు అన్నారు, బట్ రాలేదు. అలా మిస్ అయ్యాను. ఆ స్టోరీ అసలు లేదు కదా, రాలేదు కదా. ఏది శ్రీకృష్ణ సర్వే కంపెనీ రాలేదు స్క్రిప్ట్ రాలేదు. సో అప్పుడైతే నేను ఫుల్ ఎక్సైట్ అయిపోయా, చిరంజీవి గారికి మనం పని చేస్తున్నాం. ఇట్స్ నాట్ హ్యాపీ. మన బోళా శంకర్, మెహర్ రమేష్ గారికి అవకాశం ఉంది, బట్ జరగలేదు. సరే ఇప్పుడు ఏఐ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లోకి వచ్చేస్తుంది. మరి ఆ ఏఐ ద్వారా రైటర్స్ కి ఏమైనా ప్రాబ్లం ఉందా? అవే స్క్రిప్ట్ రాస్తే మీ పరిస్థితి ఏంటి? అంటే దాన్ని ఎలా సమాధానం చెప్పాలో తెలియదు కానీ, బట్ కొంచెం డీటెయిల్డ్ గానే చెప్తాను నేను. కొచ్చాడి అని సినిమా వచ్చింది రజనీకాంత్ గారు, తెలుగులో విక్రమ్ సింహన్ డబ్ చేశారు. వాళ్ళ అమ్మాయి డైరెక్టర్. కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో చేశారు. అంటే ఆర్టిస్టుల్ని రకరకాల ఎక్స్ప్రెషన్స్ అన్ని డీటెయిలింగ్ గా షూట్ చేసి దాన్ని మళ్ళీ యానిమేషన్లోకి, సీజీలోకి అడాప్ట్ చేసి మొత్తం త్రోడ్ సినిమా తీశారు. సినిమా వర్కౌట్ కాలేదు. ఎందుకు? రజనీకాంత్ గారు, దీపికా పడుకోన్ అంటే స్టార్స్ ఉన్నప్పుడు ఆడియన్స్ వాళ్ళ లైవ్ గా ఫ్లెష్ అండ్ బ్లడ్ తో చూడాలనుకుంటారు, వాళ్ళ బొమ్మలు చూడాలనుకోరు. ఏ టెక్నాలజీ కూడా అంతే. కథ అనేది ఒక ఎమోషన్ సంబంధించింది.
అది కామెడీ కావచ్చు, ఒక ఎమోషన్ సెంటిమెంట్ కావచ్చు, ఒక అడ్వెంచర్ కావచ్చు, ఒక సెంటిమెంట్ కావచ్చు, ఒక మన మూలాలు తెలియజేసే చరిత్ర కావచ్చు, లేక పోరాటం కావచ్చు, ఏదైనా సరే మనసులోంచి రావాల్సిందే. అంతే. ఇప్పుడు ఆర్టిఫిషియల్ టెక్నాలజీలో ఏంటంటే మనం అది సొంతంగా సృష్టించదు, ఫీడ్ చేసిందని మీకు ఇస్తుంది. అంతే, కాపీ పేస్ట్. అంటే నేను దీనికి ఒకటి చెప్తాను. ప్లాట్స్ అన్లిమిటెడ్ అని ఒక బుక్ ఉంది, ఒక 20 years బ్యాక్. నేను పూరి జగన్నాథ్ గారి దగ్గర పనిచేసేటప్పుడు ఆ బుక్ తీసుకుని అందులో ఆప్షన్స్ ఉంటాయి. ఒక ఏలో రకరకాల ఐడియాస్ ఉంటాయి, ఇది బిగినింగ్. అలాగే వాటి డి వచ్చేటప్పటికి క్లైమాక్స్ పాయింట్ ఉంటుంది. ఈ పాయింట్ ఇప్పుడు ఏలో 172 పాయింట్ ఉంది, మీరు డిలో 84 చూస్తే దాని క్లైమాక్స్ ఉంటుంది. అర్థం పర్థం ఉండవు. సో అవి సింక్ కావు. దాని మీద రకరకాల ఫార్ములాస్ అనే 100,000 చేశాను. ఈ పాయింట్ ని కథగా చేస్తే ఫార్ములా సెట్ అవ్వదు. ఇంకొకటి, ఈ మధ్య కాలంలో నా ఫ్రెండ్ ఒక డైరెక్టర్, ఆయన మేము డిస్కషన్ లో ఉన్నాం. ఆ కథలో ఏంటంటే ఒక ఊళ్ళోకి మంటలతో ప్రాబ్లం ఏదో ఉంటుంది. సో ఐడియా డిస్కషన్స్ ఇప్పుడు ఎలాగ ఉంటాయంటే, ఒకటి ఏదో అనుకుంటారు, మనం ఆలోచించి 100 ఆలోచించి మనం ఎదురు చూసినవో చదివినవో మనం ఆలోచించి చెబుతాం. అవి కథ కనెక్ట్ అయ్యి డైరెక్ట్ తీసుకుంటే, లేకపోతే లేదంటాడు, మళ్ళీ ఆలోచిస్తే ప్రాసెస్ కొంచెం. ఏంటి ఇన్ని రోజుల తర్వాత డిస్కషన్, ఇలా చాట్ జీపీటీలో కొడితే నీకు ఆన్సర్ దొరుకుతుంది అని అలా కొట్టాడు. ఊరంతా మంటలో ఇలాంటి లైన్ ఏదో కొట్టాడు. దాని వెంటనే రిప్లై ఇచ్చింది, ఊరంతా వానలో అందరూ చచ్చిపోతారు అని ఇచ్చింది. చూసారా, ఇది కాంట్రాస్ట్ అన్నాడు. సరే ఉత్సాహపడిపోయాడు ఒక రోజంతా, దీన్ని ఎలా చేయాలి అలా చేయాలి. నెక్స్ట్ డే చెప్పాను నేను, అది వికట కవిని G5 లో వచ్చిన సీరియల్ సార్, వెబ్ సిరీస్. ఏ కానీ చాట్ జీపీటీ కానీ సొంత బొరలు ఉండవు, ఆల్రెడీ ఇదివరకు వచ్చినవే ఉంటాయి. అది మీకు చెప్తూ ఉంటుంది. మీరేమంటారు, ఇమ్మీడియట్ గా సెకండ్ లో ఆన్సర్ వచ్చింది అనుకుంటారు తప్పితే అది ఆల్రెడీ వచ్చిందే చెప్తున్న విషయం తెలియదు. ఇప్పుడు ఏ టెక్నాలజీ మీరేంటి ఒక వ్యక్తి, కొంతమంది టెక్నీషియన్స్, నాలాంటి క్రియేటర్స్, రైటర్స్ ఫీడ్ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒకళ్ళిద్దరు మొగుడు పిల్లలిద్దరు విడిపోయారు అని పాయింట్ అనుకోండి, ఇది 100,000 సినిమాల్లో వచ్చి ఉంటుంది. ఇప్పుడు లవర్స్ విడిపోయారు, లేక తండ్రి కొడుకు విడిపోయారు అని పాయింట్ అనుకోండి. అదేం చేస్తుంటే దానికి ఫీడ్ అయిన సినిమాలు, తెలుగు కావచ్చు, ఇండియన్ ఫిల్మ్స్ కావచ్చు, హాలీవుడ్ ఫిల్మ్స్, ఫారెన్ ఫిల్మ్స్, అవన్నీ ఇస్తుంది రిఫరెన్స్. మీరు అది చూసుకొని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇది కొత్తగా మీకు చెప్పదు, ఆల్రెడీ ఉన్నవే చెప్తుంది. ఒక టెంప్లెట్ లోకే వస్తాయి, ఫార్ములాలోకే వస్తాయి. సో దీని నుంచి తీసుకుని డైరెక్టరో లేక రైటింగ్ టీమో వేరేలా వర్క్ చేయగలిగితే ఉపయోగపడుతుందేమో గానీ ఇప్పుడు కాదు. అంటే ఉదాహరణకి ఇప్పుడు ఇదివరకు ఆపరేషన్ డాక్టర్లు, సర్జన్లు కత్తులు పెట్టి చేసేవాళ్ళు. ఇప్పుడు రోబోటిక్ సర్జరీలు వచ్చాయి. బట్ రోబోటిక్ సర్జరీని ఏమంటారు, దాన్ని డ్రైవ్ చేయడానికి ఒక డాక్టరే ఉండాలి, ఆపరేట్ చేయాలి కదా, ఒక డాక్టర్ ఉండాలి. ఎవరో ఒక కంప్యూటర్ టెక్నీషియన్ ఉంటే సరిపోదు, పక్కన డాక్టర్ ఉండాలి. కంప్యూటర్ టెక్నీషియన్ ఆపరేట్ చేసినా డాక్టర్ ఉండాలి. రేపు క్రియేటివ్ ఏఐలు వచ్చినా కూడా ఒక క్రియేటివ్ కన్సల్టెంటే ఉండాలి. డబుల్ పని అవుతుంది. అయితే ఇంకొకటి ఏంటి అంటే, రైటర్స్ కి టఫ్ కాంపిటీషన్ అయిపోతుంది. అంటే ఎలాగంటే, ఒక కంప్యూటర్ లేక ఒక వాట్సాప్ యాప్ లేక మొబైల్ యాప్ మీకు టకటగా 100 ఆప్షన్ చెప్తున్నప్పుడు, రైటర్ అనేవాడు ఒక రోజు తీసుకుంటే చాలా లేటు, ఇది అవుట్ డేటెడ్ అని అనిపించవచ్చు. ఆ 100 ఆప్షన్స్ అది ఇస్తుందంటే మనం 150 ఆప్షన్స్ ఇవ్వగలిగేలా రైటర్ బ్రెయిన్ ట్యూన్ అయి ఉండాలి. సో దాన్ని ఎక్కువ తీసుకోవాలి ఇన్పుట్. ఇది రైటర్ ఒక రకంగా ఛాలెంజ్. బట్ అట్ ది సేమ్ టైం క్రియేటివిటీలో మనుషులు లేకుండా, వాళ్ళ ఎమోషన్స్ లేకుండా ఏది క్రియేట్ చేయడం మాత్రం సాధ్యం కాదు. ఈ సినీ ఫీల్డ్ లో మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో మంది వ్యక్తులతో కలిసి ఇప్పటి వరకు ఎంత పాజిటివ్ గా వెళ్తూ ఉన్నారు. ఇకపై కూడా మీకు ఆరోగ్యాలు బాగుండి మంచి మంచి సినిమాలకి రైటర్ గా మీరు ఉండాలని, కన్నప్ప పెద్ద హిట్ కావాలని మా ధాత్రి తరఫున మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ మహాలక్ష్మి గారు. థ్యాంక్ యూ అండ్ యువర్ ధాత్రి టీమ్. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదండి, ఇలాంటి మంచి మంచి ఇంటర్వ్యూస్ తో మేము ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ధాత్రి టీవీ.